మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీలో శ్రీహరి ఉండేవాడు. అంటే ఇంక వాడే అంతే. ఇప్పుడు పెద్దగా నేను అందరితో ర్యాప్ పిఆర్ ఎక్కువ ఉండదు నాది. అదొక వీక్నెస్ నాకు. అదొక మైనస్, వీక్నెస్ కాదు మైనస్. ఓకే. పిఆర్ ఎక్కువ ఉండకపోవటం కూడా ఒక మైనస్ ఇండస్ట్రీలో. అది ఎందుకో తెలియదు, మొదటి నుంచి కూడా పిఆర్ మెయింటైన్ చేయటం ఉండదు. ఓకే. నా పనితో నేను చేసుకుంటూ పోవడం, సినిమా వస్తే ఆ సినిమా గురించి, లేకపోతే సినిమా కోసం ప్రయత్నం చేయటం, లేదా కథలు రాసుకోవటము, లేకుంటే ఏమైనా మీటింగ్ ఉంటే పోవటమో, లేకపోతే ఏమైనా సెమినార్లు ఉంటే పోవటమో, లేకపోతే ఇట్లాంటివి తప్ప పిఆర్ మెయింటైన్ చేసి రెగ్యులర్ టచ్లో ఉండి ఇట్లా అది తక్కువ ఉంటుంది. నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. ఎవరితో టచ్లో ఉంటానంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళకు వాట్సాప్లో గుడ్ మార్నింగ్లో, లేకపోతే రిసీవింగ్, సెండింగ్ అవి ఉంటాయి. కానీ ఆ గుడ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఏంటంటే ప్రయోజనాలు ఆశించి పెట్టే మెసేజ్లు, రిసీవ్ చేసుకునే మెసేజ్లు కావు. రెగ్యులర్ ఆ పిఆర్ మెయింటైన్ చేయడంలో మనకు ఆ వీక్నెస్ ఉంది. పొలిటికల్గా మీకు అత్యంత సన్నిహితుడు? పొలిటికల్గా కూడా అంతే కదా. ఓకే. హీరో ఇంకోటి ఫ్యూచర్ సినిమా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? ఆంధ్ర తెలంగాణ పరంగా ఎలా ఉండబోతుంది? మీకు క్లియర్ పిక్చర్ ఏంటి? డెఫినెట్గా సినిమా అనేది అదొక క్రియేటివ్ జాబ్. అయితే ఈ క్రియేటివ్ జాబ్ అనేది పెట్టుబడి వర్గాలకుతోనో, లేకపోతే కొంతమంది మాత్రమే సంపన్నులు అవటం కోసం, కొంతమంది మాత్రమే ఆర్థిక వనరులు సమకూరటం కోసం ఇలాగే కొనసాగితే డెఫినెట్గా ఒక ప్యారలల్ సినిమా అంటూ ఉండదు. ఒక వాల్యూస్తో సినిమా చేసే మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కాబట్టి రేపు గవర్నమెంట్ డెఫినెట్గా కూడా ఒక వాల్యూ ఉన్న సినిమాని, క్వాలిటీ కంటెంట్ని ప్రోత్సహించే భాగంగా ఇన్సెంటివ్స్ అవి ఇవో ప్రోత్సాహక అవకాశాలు ఇస్తే డెఫినెట్గా ఒక ప్యారలల్ సినిమా బతుకుతుంది. అట్లాగే మెయిన్ స్ట్రీమ్ సినిమా బతుకుతుంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఈరోజు ప్రాబ్లమ్స్ ఏం లేవు. హీరోయిజం ఉన్న సినిమాలకు కొన్ని సమస్యలు ఏం లేవు. వాళ్ళకైనా సమస్యలు ఉంటే అవి పీత బాధలు పీతయ్యే తప్ప అంతకన్నా ఏమి ఉండదు. కానీ చిన్న సినిమాకి, ఒక సమాంతరమైన సినిమాకి, ఒక అద్భుతమైన కంటెంట్ని చెప్పుకునే సినిమాకి ఈరోజు ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన రోజు రెండు కళ్ళలాగా సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే విలువైన సినిమా కావచ్చు, విలువలు లేని సినిమా కావచ్చు, ఇలా మనం ఎట్లాగైనా బేరీస్ చేసుకోవచ్చు. అట్లా రెండు సినిమాలు ఇక్కడ మనుగడ సాధిస్తాయి. మీరు బాధపడ్డ సంఘటన ఒకటి చెప్తాన్నారు, చెప్పండి. బాధపడటం అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోలేదు నా స్టూడెంట్ లైఫ్లో. కానీ కాకతాళీయంగా అనుకోకుండా జరిగిపోయింది. వెళ్ళిన తర్వాత సినిమాని నేర్చుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత భాషలు నేర్చుకున్నాను, వెళ్ళిన తర్వాత యాక్టర్స్ పేర్లు తెలుసుకున్నాను, వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాని, తమిళ సినిమాని, కన్నడ సినిమాని, మలయాళం సినిమాని, ఇట్లా మరాఠీ సినిమాని, భోజ్పూరి అప్పటికి లేదు, మరాఠీ సినిమాని, ఇట్లా అనేక బెంగాలీ సినిమాని, ఇట్లా అనేకమైన రచయితల నవలల్ని, కథల్ని, కథానికల్ని ఇట్లా రకరకాలుగా చదవటం, నేర్చుకోవటం. అది నేను సినిమాకి వచ్చిన తర్వాత నేను సినిమాని నేర్చుకుంటే తప్ప ఇక్కడ మనుగడ లేదు. సినిమా నేర్చుకోవటమే నా ఉద్దేశం, నా లక్ష్యం అదే. నేర్చుకున్న క్రమంలో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా తీయాలనే మీమాంస ఉంటుంది. కమర్షియల్ సినిమా చేతో ఎంటర్ అవ్వాలా, నేను ఎంతో కంటెంట్ ఉన్న సినిమాతో ఎంటర్ అవ్వాలనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు కమర్షియల్ సినిమా కథలు రాసుకోవడం జరిగింది. హీరో బాలకృష్ణ కథ చెప్పటము, తను కూడా చేద్దాం ఈ సినిమా అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో నేను కో డైరెక్టర్గా పనిచేస్తూ నేను హైదరాబాద్కి రావటం ఆ సినిమా షూటింగ్ కోసం. హైదరాబాద్కి వచ్చి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మార్నింగ్ పేపర్లో చూడటం జరిగింది, ఒలిగొండలో 4 చిన్నపిల్లల్ని ఎన్కౌంటర్ చేసి చెట్లకు గట్టి కాల్చారని. ఎందుకు అది బాగా చలించిపోయాను. చిన్నపిల్లల్ని కాల్చడం ఏంటి అనేది అర్థం కాలేదు నాకు ఫస్ట్. అసలు వెళ్ళి నేను అప్పటికప్పుడు రెడీ అయిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయి ఆ ఒలిగొండ, భువనగిరి, చౌటుప్పల్ ఇవన్నీ తిరిగాను నేను. అక్కడ తిరిగిన తర్వాత ఆ ప్రాంతాలు అవి తిరుగుతున్నప్పుడు ఆ నేల మీద ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక వైబ్రేషన్, ఏదో చేయాలి మనం అనేది తెలియకుండానే ఆవహించింది అది. అక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోవటం, అక్కడి నుంచి 2-3 రోజులు ఉంటాం. 2-3 రోజులు కూడా ఎందుకో మనసు బాగాలేదు. మద్రాసుకు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి, నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళాలని చెప్పి మద్రాసుకి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉన్న క్రమంలోనే కథ పుట్టింది. కథ పుట్టిన తర్వాత రోజా వాళ్ళ బ్రదర్ కుమారస్వామి రెడ్డి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తను నాతో సినిమా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు. నేను ఇంట్రడ్యూస్ చేస్తాను నేను సినిమా ఇండస్ట్రీ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆ కమర్షియల్ కథ చేయాలనేది ఉంది తన మైండ్లో. రోజా సోలోగా ఒక కథ, లేకపోతే బాలకృష్ణతో ఇట్లా కమర్షియల్ సినిమాల మూడ్లో ఉన్నాం అందరం. ఇది అయిన తర్వాత నేను
మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను సినిమా డైరెక్షన్ అంటూ చేస్తే ఈ సినిమాతో చేస్తాను, ఇంక లేకపోతే చేయను. ఈ సినిమా తర్వాత నేను ఏ సినిమా చేసిన అనేది ఫిక్స్ అయ్యాను. ఇది ముందు నా గుండెల్లోంచి బయటపడాలి, ఇది నా మనసులోంచి నా మెదడులోంచి బయటికి రావాలి. వెళ్ళిన తర్వాత కుమార్ని కూర్చోబెట్టి ఆ కథలు కాదు నీకు కొత్త కథ చెప్తాను వినమని కథ చెప్పాను. చెప్తే బాగా ఎక్సైట్ ఇది కూడా బాగుంది, ఇది చేద్దాం అన్నాడు. చేద్దామంటే ఎవరు ఎట్లా ఏంటంటే నేను మాట్లాడుతున్నానని వెళ్ళి సాయంత్రానికి ఫోన్ చేశాడు. సెల్వమణి గారి కథ వింటాడు. వెళ్ళి సెల్వమణి గారికి కథ చెప్పాను. ఆయన 5 సార్లు ఏడ్చాడు. కథ వింటూనే మా తట్టుకోలేని ఏడుపుతో లోపలికి వెళ్ళిపోయాడు, వచ్చేవాడు. తెలిసిపోద్ది కదా తట్టుకోలేని. తనకేంటి తన కొంచెం ఎల్టీటీ లిటరేచర్తో బాగా సంబంధాలు ఉన్నాయి, అందుకోసం ఎక్కువ టెంప్ట్ అయ్యాడు. మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ స్పందించాడు. కథ వినగానే నేనే చేస్తా ప్రొడ్యూస్, 3 భాషలు చేద్దాం. మమ్ముటి ఈ నక్సలైట్ క్యారెక్టర్ ఎవరని అడిగాడు. నేను కృష్ణ గారితో చేయిస్తాను, అది కృష్ణ గారే నాకు కావాలని చెప్పాను. పోలీస్ ఆఫీసర్ మమ్ముటి చేద్దాం ఉన్నాడు, ఆయన మమ్ముటితో సినిమా చేస్తున్నాడు. తర్వాత రోజా క్యారెక్టర్ రోజా, రాధిక క్యారెక్టర్ రాధిక, రమేష్ బాబు క్యారెక్టర్ ప్రశాంత్, ఇంకో హీరోయిన్ క్యారెక్టర్. ఇట్లా చేసుకొని ఇమ్మీడియట్గా మమ్ముటికి కథ చెప్పటం, మమ్ముటి ఓకే అనటం. రాధిక చెప్తే రాధిక ఓకే అనటము, రోజా ఆటోమేటిక్గా ఓకే అంది. ఇట్లా ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వచ్చింది. కృష్ణ గారికి కథ చెప్తే కృష్ణ గారి ముందు నేను క్యారెక్టర్లు చేయనని చెప్పి కథ విని నేను ఈ సినిమాని ఫ్రీగానే చేస్తానని చెప్పటము. అయిపోయేసరికి ఎంత అయిపోయిందంటే ఇంకా కాస్టింగ్ ఫైనల్ అయిపోయింది, ఇంకా షూటింగ్కి వెళ్ళాలి. ఆ టైంలో December 31 నైటు సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే సెలవుమని మొత్తం వీళ్ళంతా బ్యాచ్ అంతా సెలబ్రేషన్లో మొత్తం హీరోస్ ఎవరెవరు, పార్థిబన్, విజయకాంత్, శరత్ కుమార్, సీత, ఇట్లా చాలామంది హీరోయిన్లు హీరోలు, ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు, సెలవుమని కాంటెంపరీ డైరెక్టర్స్, తర్వాత అప్కమింగ్ ఇప్పుడు ధరణి గిరణి అని ఇప్పుడు డైరెక్టర్లు అంతా వీళ్ళంతా ఇప్పుడు అసిస్టెంట్లు, వీళ్ళంతా పార్టీలో ఉంటే అక్కడ సెలవుమని అనౌన్స్ చేశాడు. శంకర్ ఒక అద్భుతానికి కథ చెప్పాడు. అసలు నేను 5 సార్లు ఏడ్చాను, నా వల్ల కాలేదు, ఇట్లాంటి కథ ఎవడు చేయలేడేమో, అందుకోసం నేను సినిమా చేస్తున్నానని చెప్పడంతో విజయకాంత్కి వీళ్ళందరికీ ఒక అడ్మిరేషన్ వచ్చింది మన మీద. వీడేవాడు తెలుగువాడు అయ్యండి ఇక్కడ తమిళ కథ చెప్పు. తమిళ వాళ్ళకి చాలా ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవడు మాకంటే గొప్పవాడు కదనే ఫీలింగ్లో ఉంటారు. వాడొచ్చి తెలుగువాడు వచ్చి ఇక్కడ కథ చెప్పడం ఏంటి, ఇక్కడ ఇంత ఎగ్జైటివ్ ఏంటి, లైన్ జస్ట్ ఒక 10 నిమిషాల్లో తమిళ్లో లైన్ చెప్పాను. మొత్తం అసలు పార్టీలో ఉన్నారా? నేను ఉన్నాను. ఆ 10 నిమిషాల్లో లైన్ చెప్పేసరికి ఆ మదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ అండ్ సన్ కాన్సెప్ట్ చెప్పేసరికి అసలు అంతా ఎగ్జైట్ అయిపోయారు. మొత్తం ఎగ్జైట్ అయిపోయి ఆ నైట్ రాధికకు ఫోన్ చేసి ఎంత గొప్ప కథ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇట్లా అది ఒక పీక్ అది. అంటే ఆ నైటు 2 గంటలకు 3 గంటలకు వెళ్తే నిద్ర రాలేదు. అంటే ఒక 3 భాషల్లో సినిమా చేస్తున్నాను డైరెక్టర్ గారు, నా ఫస్ట్ సినిమా. సో ఒక పెద్ద కాన్వాస్ ఇది. ఇంతమంది సినిమా స్టార్ట్ కాకముందు ఇంత అప్రిషియేషన్ దొరికింది, దీన్ని బాగా నిలబెట్టుకోవాలి, దీన్ని బాగా చేయాలి అనేది ఎట్లాగో అది అంతరాంతరాల్లో అది సంఘర్షణ జరుగుతూ ఉంది. అప్పుడు ఆలోచనలు ఉన్న తర్వాత అట్లా కథ చేస్తున్నాను, మ్యూజిక్ కలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ చాలామందితో కలుస్తున్నాను, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అట్లా ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అర్థమైపోయిందంటే ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తూ ఉంది. ఫైనల్గా 7-8 మంత్స్ తర్వాత తెలిసిందంటే ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఇప్పుడు చేయలేమని తెలిసింది. సో నేను హైదరాబాద్కి వచ్చాను. ఆ సినిమా కన్ఫర్మ్ అయిందని చెప్పి చేసిన సినిమాని మానేసాను. రాముడు వచ్చాడు సినిమా కోఆర్డినేటర్ చేస్తే అది మానేశాను. వచ్చిన తర్వాత తెలుసుకుని ఈవి గారు పిలిపించాడు. సినిమా లేదట కదా ఇప్పుడు అంటే, లేదు సార్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. సార్ నువ్వు జాయిన్ అవ్వు నా దగ్గర అన్నాడు. ఆయన దగ్గర నేను పని చేశాను, ఆలో బ్రదర్ చేశాను. అంటే నాకు ఇష్టం లేదు సార్ నేను చేయను అని చెప్పాను. అదేంటండి నేను సినిమా కోఆర్డినేటర్ చేయండి అయితే డైరెక్షన్ చేస్తే లేదు సార్ అని చెప్పి కోదండరామరెడ్డి గారు పిలిచాడు. లేదబ్బాయి నువ్వు చెయ్యి, ఈవి గారు అన్నాడు. ఏమో నేను డైరెక్షన్ చేసి కోఆర్డినేటర్ చేశాను కదా, నువ్వు డైరెక్షన్ అవ్వలేదు, నువ్వు డైరెక్టర్ అవ్వలేదు, ఎందుకు నువ్వు అనవసరంగా దీనికి వెళ్తున్నావు, వద్దు చెయ్యి, చేస్తే అవకాశం వస్తుంది, చేదురా సర్కిల్ పెరుగుతుంది కదా అన్నాడు. నేను ఆ మూడ్లో లేను సార్, సినిమా అంటూ చేస్తే అది ఎన్కౌంటర్ సినిమా చేస్తాను, సరిగ్గా చేయను అని చెప్పి